గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో మధ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సెక్షన్ తప్ప వేరే ఏ వర్గం కూడా రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు ఇటువంటివి చేసిన ఆ సెక్షనే లేదు. మీరు రైతులు చూసుకోండి, ఏ ఒక్కరోజైనా కనుక రోడ్డెక్కి మా ధాన్యం కొనలేదు, లేకుంటే మాకు ఇది లేదు అది లేదని చెప్పి దాదాపు ఎప్పుడు రోడ్డెక్కిన సంఘటన లేదు. అంతేదో కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా అరే ఎంత బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు అన్నోళ్ళే, కానీ అప్పుడు కూడా ఎవరైనా కనుక పబ్లిక్గా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ అటువంటి సంఘటనలు ఏం లేవు. ఆయన సీన్ కట్ చేస్తే గత 15-16 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో రోడ్డు ఎక్కని సెక్షన్ లేదు, నిరసన ప్రదర్శన చేయని, నిరసనలు వ్యక్తం చేయని సెక్షనే లేదు. ప్రతి సెక్షను చివరికి వరదలు వస్తే ఆ వరదలు వచ్చిన మమ్మల్ని కాపాడలేదు అని చెప్పి వాళ్ళు కూడా రోడ్లెక్కి ఎంత పెద్ద ఆందోళనలు చేశారో మనం చూసాం. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అందరూ ఇప్పుడు రైతులు యూరియా లేదు అని మొన్నటి వరకు కనుక వికలాంగులు మా పింఛన్లు తీసేయకనే వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. సో ఫైనల్గా ప్రభుత్వం అయితే ఈ మంత్ వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేసినట్లున్నారు. యూరియా ఆ కష్టాలు కూడా రైతులు పెద్ద ఎత్తున పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ఈ నెల 6వ తేదీ యూరియా సమస్యతో పాటు రైతుల మిగిలిన సమస్యలు కూడా తీర్చాలి అని చెప్పి రోడ్లెక్కి వాళ్ళ నిరసనలు చేయబోతూ ఉన్నారు. తర్వాత ఆర్టీఓలకు వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఈ నెల 6వ తేదీన రైతుల కోసం రోడ్లెక్కి నిరసనలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తర్వాత ఆర్టీఓలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని. ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఆందోళనలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రైతు ధాన్యాన్ని కొనడం లేదు అని ఆందోళనలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్కు ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆందోళనలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ యూరియా రైతులతో పాటు మిగిలిన రైతు సమస్యలు కూడా, అక్కడ యూరియా రైతులది అదొకటి, యూరియా దక్కట్లేదని, మరోవైపు కనీసం గిట్టుబాటు ధర లేదని ఇప్పుడు ఉల్లి రైతుల సమస్యలు కానీ మనం చూస్తూ ఉన్నాం. సో రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి రైతులవి. సో వీటన్నిటిని పరిష్కరించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఆ సమస్య పరిష్కారం కోసం మరో ఆందోళన కార్యక్రమానికి అయితే పిలిపించింది 6వ తేదీ.